నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ బ్లాగ్. సో ఈరోజు అయితే మా పెద్దమ్మ చేపల కర్రీ చేస్తారు, చాలా బాగుంటుంది. సో చూసేయండి. చేపల కూర చేస్తున్నాం. ఈరోజు ఎర్రగడ్డలు తెచ్చాను, టమాటాలు, ఎర్రగడ్డ కలుపుకున్నాము, కొత్తిమీర, ఇంకా నూనె పోసి స్టార్టింగ్ చేస్తున్నాం. ఆవాలు, మెంతులు అలా ఒకేసారి వేసేస్తాను. ఇంకా అంటే తడి వేసుకొని మీకు సపరేట్ కాదు. చూస్తావా? ఉప్పు వేసేస్తాం. ఉప్పు వేస్తే ఎర్రగడ్డ బాగా ఎర్రగా వస్తుంది తొందరగా. చింతకాయ బాగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని పిసికి బాగా వడగట్టి ఎత్తి పెట్టుకున్నాం. అది వెన్ని వేగిన తర్వాత కోసేదాన్ని. తర్వాత మసాలా పెట్టుకుని చేస్తారండి, కానీ నేను ఇట్లా చేస్తాను. చేస్తే 4 రోజులు 5 రోజులైనా చెడలో చేప చెడలు బాగుంటుంది. ఎప్పుడైనా తినచ్చు మనం తెచ్చుకోవాలి. నేను ఇట్లా చేస్తాను. ఇంకా మసాలా పెట్టుకుని చేసుకోండి. ఐదేసేదా 5 స్పూన్లు ఇంకా కారపొడి వేస్తున్నాను. 5 స్పూన్లు వేస్తున్నాను, ఎందుకంటే చేపలకు కారం ఉంటే టేస్ట్ పడుతుంది. కారం లేదంటే బాగుంది కదా తినేదానికి. మీరు తక్కువ తక్కువ వేసుకోవాలి. చూడండి, నూనె బాగా వస్తుంది కదా, ఇంకా బాగా ఉడకాల. ఇంకా బాగా నూనె బాగా వచ్చిందంటే ఎంత నూనె ఉంటే అంత బాగుంటుంది. 4 రోజులైనా ఉంటుంది. ఫోన్ చెడదు, బాగుంటుంది. హాయ్ చెప్పు. హాయ్. ముందు చేపల కూర చేశాను కదండి, అదంతా దానికి ఏమి వేయాలో ఎక్కడ మంచి అన్నీ మా వదిన నేర్పించింది. దీంట్లో మెయిన్ యాక్టివ్ కానీ మేము చేస్తున్నాం, ఎందుకంటే మేము నేర్చుకోవాలి కదా, చేస్తున్నాం. కానీ ఇంకా వంట చూడండి ఎంత బాగా ఇదంతా ఎట్లా చేసి ఉడకాలి. అట్లా వస్తే అన్నీ ఏగిపోయింది, బాగుంది అని అర్థం. అప్పుడు మనం చింతపండు పొయ్యాలి. ఇంకా పోస్తాము, చూస్తానండి. మేము ఇప్పుడు ఈ చింతపులుపుది ఇది ఎట్లా పిసికినారు అనుకుంటారు కొంతమంది. మిక్సీ కూడా వేస్తాను, మేము మిక్సీకి వేయము, చేతితోనే బాగా పిసికి ఇప్పుడు వేడి నీళ్ళల్లో ఉప్పేసి నానబెట్టి పిసికి తనిగా వడగట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు అది అయిపోయింది కదా, దీనికి అందులో వేసేస్తాం. పోసేస్తాము, బాగా చూపిస్తాము. మళ్ళీ చూడండి
చేపలు లేకపోయినా పులిసే తిన్నాం అనిపిస్తుంది. సూపర్. తక్కువైంది అసలు. చాలా ఎందుకంటే అప్పుడు ఉప్పు వేసాము కానీ చాలేదు. చూసాం కదా, చూసినాం కదా, అందుకని మళ్ళీ వేస్తాం. ఎందుకంటే చేపలు ఉప్పు పట్టాలి కదా. పులుసు ఉప్పు ఎక్కువ పడిందంటే చేపలు సరిపోతుంది, పులుసుకు మనకు సరిపోతుంది. ఇప్పుడు కూడా చేపల కూరకు మనం చేసేటప్పుడే కొంచెం ఉప్పు కావాలంటే బాగా ఉప్పు అంతా చేపలకి వెళ్ళిపోతుంది. కానీ మిగతా ఉప్పు మనకు మళ్ళీ అల్లం అవన్నీ వేస్తారు. కానీ అవన్నీ వేస్తే కూర గిన్నె ఆసిపోతుంది, పురుగులు వచ్చేస్తాయి. తినే 2 రోజులు 3 రోజులు ఉండదు. ఇలా చేసుకుంటే 3 రోజులు 5 రోజులైనా కూర చెడదు, టేస్ట్గా ఉంటుంది. చేప చెడదు, పులుసు చెడదు, బాగుంటుంది. ఇలా చేసుకొని తిని చూడండి. కౌసు తిందు, నెలంతా తిందాం. చూపించండి. పులుసు కొంచెం తీసి మా పాప సరిపోదు కాబట్టి, ఎందుకంటే ఏమో సపరేట్గా అన్నీ వేసి గెంటేసి కలబెట్టి వేయించుకోవాలి. హైట్ ఎక్కువ కదా, అందుకని అన్నీ దీంట్లో చేసేసిన. ఇప్పుడు ఈ పునాములు పోసి ఫ్రీగా ఉడికేదానికి చేప ఉడికేదానికి బాగుంటుంది కదా, అందుకే వేస్తుంది. మా అబ్బాయి తెచ్చాడండి, చెరువులో చేపలు పట్టినారంట. చెరువు ఫ్రెష్గా తెచ్చినాడు, ఈరోజే తెచ్చింది. కానీ మాకు లేట్ అయిపోయింది చేసేదానికి. కడిగి బాగా ఫ్రెష్గా పసుపు వేసి కడిగి పెడుతున్నాను. కడిగి వస్తుందా నాకు మడిన చేప, చిన్న చేప, నీళ్ళు బాగా వచ్చేసి తీసి పెట్టుకున్నాం పక్కన. చూడండి బాగుంటుందా? హాయ్ అండి, ఎలా ఉంది చేపల కర్రీ? మా పెద్దమ్మ బాగా చేశారా? సో వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసేయండి. సో ఈ చేపల కర్రీ అయితే మనం ముందు రోజు నైట్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఇడ్లీలో కానీ రైస్లో కానీ ఈవెన్ సంగటిలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వీలైనప్పుడు ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.